ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది సంఘ్ ఈస్ టు జనరేట్ దిస్ యాటిట్యూడ్ ఇన్ ది యూత్. దేశం కోసం నువ్వు సంఘని ముంగటికి తీసుకోపోవాలా, నీ ఆర్గనైజేషన్ని ముంగటికి తీసుకోపోవాలా. ఈ ముంగటికి పోతున్న ఆర్గనైజేషన్ దేశ భవిష్యత్తు చుట్టూ, దేశ ప్రగతి చుట్టూ తిరగాల. హెగ్డేవార్ గారు, గురూజీ హెగ్డేవార్ గారు రాసిన ఈ పేపర్స్, ఈ నోట్స్, దాని ఆర్కైవ్స్ కూడా మీకు ముంగట పెట్టిన. క్విట్ ఇండియా మూవ్మెంట్కి సంఘ్ పార్టిసిపేట్ చేయలేదా? ఇప్పుడు చెప్పుర్రి. ఈ ఫుల్లీ మ్యానిపులేటెడ్ ఏదైతే కాంగ్రెస్ గ్లోరిఫైయింగ్ లీడర్స్ ఏదైతే చేసిన హిస్టరీ ఏదైతుందో దాన్ని అంచెలంచెలుగా 70 సంవత్సరాలు రాపిస్తే, ఆ 70 సంవత్సరాలు రాపిచ్చిన దాంట్లో ఈ ఏఐలు పనిచేసి ఇలా చాట్ బోట్స్లలో ఏమంటారు లాంగ్వేజ్ పనిచేసి అందులోకేని కంటెంట్ తీసుకొని ఆర్ఎస్ఎస్ పనిచేయలేదంటే ఎట్లా? అందుకనే ఇగో ఇట్లాంటి ఛానళ్ళు ఇవ్వాలా, నీయసుంటోడు గలమిప్పి మాట్లాడాలా. మళ్ళా నేను ఇలా ధ్రువరాటి గారిని అడుగుతున్నా, ఎర్రకాండవా బ్రిగేడ్ని అడుగుతున్నా, వీళ్ళందరికీ అడుగుతున్నా, ఎస్పెషల్లీ కాంగ్రెస్కి అడుగుతున్నా, ఈ లెఫ్టిస్ట్ మెంటాలిటీ చిల్లరగాళ్ళని అడుగుతున్నా. మళ్ళా ప్రిన్స్లీ స్టేట్స్లో కూడా 30% ఆఫ్ ది పాపులేషన్ స్వతంత్ర పోరాటంలో ఎప్పుడు పార్టిసిపేట్ కాలే కదరా. జిన్నాగాడు కూడా ముస్లిం లీడర్ కూడా దీనికి సపోర్ట్ చేయలే కదరా. ముస్లింలు 25% ఉండే దేశ విభజన అయితేనే మేము ఒప్పుకుంటాం, లేకపోతే ఒప్పుకోమని అన్నారు కదరా. వాళ్ళు దీనికి ఏం మాట్లాడతారా? అంబేద్కర్ గారు కూడా కొన్ని సందర్భాలలో నెహ్రూతో విభజించిండు కదరా, వాళ్ళు దాన్ని ఏం మాట్లాడతారా? మళ్ళా రామస్వామి నాయకర్, ద్రవిడియన్ పార్టీలు కూడా దీనికి సపోర్ట్ చేయలే కదరా, మళ్ళీ దాన్ని ఏమంటారా? ఇప్పుడు కొంతమంది బట్టలు వేసుకోకుండా కట్టెలు పట్టుకొని మహనీయులైపోయి మహాత్ములైపోయి కొంతమంది వాళ్ళ పర్సనల్ అజెండాను ముంగటికి తీసుకుపోతున్న తరుణం అది. ఇది నేను మాట్లాడతలేను. లిబరేషన్ ఆఫ్ యూరోపియన్ కాలనీస్ వాజ్ అడ్రస్డ్ ఇన్ అట్లాంటిక్ చార్టర్. ఇది రోసావెల్ట్ అండ్ చర్చిల్ మధ్యలో జరిగిన ఒప్పందం. 8 ఆగస్ట్ 1941లో స్వతంత్రం ఇచ్చి పడేయాలి ఈ కలనైజేషన్ ఉన్న ఈ దేశాలకు అని చెప్పి మాట్లాడినరు. దాని తర్వాత క్విట్ ఇండియా మూవ్మెంట్ పెట్టి నెహ్రూకి పాజిటివ్ చేసి ఎక్సెట్రా. ఇది నేను మాట్లాడిన మాట కాదు. బ్రిటిష్ వాళ్ళు మన మీద ఎట్లా అరాచకం చేసిండ్రు అని అనేది హౌ నౌ ఇట్ కెన్ బి టోల్డ్ అనే బుక్, ఏఎన్ బాలి రాసిన బుక్ చదువుకుంటారు, మీకు తెలుస్తుంది. అందులో స్వయం సేవకుల గురించి కూడా ఆయన ఉద్దేశించి మాట్లాడిండు. ఇంకొకటి గ్రాకు ఈడే రంగడు, ఈయన పేరేంద్ర అయితే ధ్రువరాటిగాడు, ఈ జర్మన్ కుక్ ఏమంటాడంటే, వీర్ సావర్కర్ గారికి ఇప్పటికి ఎన్నోసార్లు మర్సీ పిటిషన్ రాసిండ్రు, ఆయనకు 60 రూపాయల పెన్షన్ వచ్చేది బ్రిటిషర్లదని. అంటే అరే అవులగా చిల్లర నా కొడక, పొలిటికల్ ప్రిజనర్స్కి అందరికీ బ్రిటిష్ పెన్షన్ ఇచ్చింది, నెహ్రూకి ఇయ్యలే, మహాత్మా గాంధీకి ఇయ్యలే, పెన్షన్లు తీసుకోలే. వీర్ సావర్కర్ గారు ఫస్ట్ నేను ఒకటే క్వశ్చన్ ఏమడుగుతున్నానంటే, ఇప్పుడు నేను రాసుకొని వచ్చినారా రే చిట్టా రాసుకొని వచ్చినానంటే ఒక్కొక్కడికి లాగులు కూడా తీయనికి పెద్దగా ఉంటుంది. సావర్కర్ని ఏ జైల్లో పెట్టినరా? కాలాపాని జైల్లో పెట్టినరు. మళ్ళీ మహాత్మా గాంధీ నెహ్రూ గారిని ఏడబెట్టినరా? ఆగా ఖాన్ ఎస్టేట్లు, ఆ ప్యాలెస్లు ఈ ప్యాలెస్లు ఆడబెట్టినరు. అరే ఒకటే ముచ్చట నేను చెప్తున్నా. మళ్ళీ ఇప్పుడు నేను మాట్లాడితే మళ్ళీ మీకు తలకాయలు ఉంటాయి. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పుర్రి, వీర్ సావర్కర్ కాలాపానిలా ఎట్లా ఉండే తెలుసారా ఒక్కొక్కడు? ఇప్పుడు నేను చెప్తా, ఇప్పుడు కథలు చెప్పుకుంటూ వస్తా. ఆడ పశువులతో కాదు కాలాపానిలా, మనుషులతోని గానుగ నూనె తీపిస్తుండే. అలసిపోయి సొలసిపోయి చాతగాక పడిపోతే హంటర్లతో కొట్టేది. ఇది నేనన్న మాట కాదు, ఈ బుక్లో దొరుకుతుంది, మీకు కంప్లీట్ బుక్లో దొరుకుతుంది కాలాపాని చేసిన లొల్లి. బృందా కుమార్ ఘోష్ ఏమన్నాడు తెలుసా కాలాపాని గురించి? ప్రతి క్షణం అనుక్షణం మనము సావుతో కొట్లాడాల కాలాపానిలా అని అన్నాడు. మనిషికి ఒకటే రూమ్లా అదే జైలు, అదే రూము, అదే ఉచ్చా పైకాన ఎరిగే జాగా, ఆ డ్రైనేజ్ కూడా చక్కగా లేకపోతుండే. ఇంత ఘోరాతి ఘోరంగా కృషించి బతికినుర్రా స్వతంత్ర సమరయోధులు వీర్ సావర్కర్ గారు. మర్సీ పిటిషన్ రాసిండట. ఆయన ఏమని రాసిండు తెలుసారా? మర్సీ పిటిషన్ సావర్కర్ గారు, నేను మర్సీ రాస్తే నన్ను వదిలిపెట్టుండ్రి, నన్ను ఇడిచిపెట్టకుండ్రి, వేరే కొంతమంది పొలిటికల్ ప్రిజనర్స్ని ఇడిచిపెడతానంటే నా భారతమాత సేవల కాళ్ళు పోతారు, వాళ్ళని ఇడిచిపెట్టుర్రా, నేను క్షమాపణ చెప్తానన్నాడు. అది ఓడు బయట చెప్పడే, ఓడు మాట్లాడాడే. మంచిగా ప్యాలెస్లలో వండబెట్టి మహాత్మా గాంధీకి ఇచ్చినట్టు నెహ్రూకి ఇచ్చినట్టు ఇచ్చినుంటే ప్రాబ్లం ఉండకపోయేది సావర్కర్కి కూడా. మర్సీ పిటిషన్ కాడికి వస్తున్నాయి. ఇప్పుడు నేను ఆడ మాట్లాడతాను మీతో. సబర్మతి, నెహ్రూ గారు నేసిన జైళ్ళు, ఆగాఖాన్ ప్యాలెస్లు, అహ్మద్నగర్ ఫోర్ట్లల్లా ఈయనను పెట్టలే, కాలాపానీలో పెట్టిండ్రు. ఇంకొకటి మీకు తెలుసా? వీర్ సావర్కర్ గారిని సాలిటరీ కన్ఫైన్మెంట్లో పెట్టిర్రు. అంటే 6 నెలల పాటు ఒక్కడే ఉండాలి మనిషి. అప్పుడు సెల్ ఫోన్లు లేవు, ఇన్స్టాగ్రామ్లు చూసుకుందామంటే, ఫేస్బుక్లు లేవు, ఇంటర్నెట్ కనెక్టివిటీ లేవు. అర్థమైందారా? సాలిటరీ కన్ఫైన్మెంట్ అంటే తెలుసారా మీకు? భార్య పిల్లలకు లెటర్లు రాసుకోనీకే పెన్ను పేపర్లు ఇయ్యలే, పిల్లం పిల్లలకు రాసుకోనీకే, నెహ్రూకి ఇచ్చినట్టు మహాత్మా గాంధీ గారికి ఇచ్చినట్టు సాలిటరీ కన్ఫైన్మెంట్లో పెట్టిర్రు సావర్కర్ గారిని. ఎందుకు? ఆయన కాదా? మళ్ళా మర్సీ పిటిషన్ రాయమన్నది కూడా గాంధీ గారే కదా. ఆయన నీకు మంచిగా తెలుసు, మీరే నాకు రాసి ఇవ్వండి మర్సీ పిటిషన్ అని చెప్పి కోరిన సందర్భాలు కావా?
మహాత్మా గాంధీ గారు ఆయనని ప్రోత్సహించిన కథలు మనకు తెలియదా? వీడికి ఆగిపోయింది అంటే వీడికి ఆగలే. భగత్ సింగ్, సుభాష్ చంద్ర బోస్ కూడా వీర్ సావర్కర్ గారు రాసిన వీర కథలను ఎండార్స్ చేసిండ్రు. ఇది చరిత్ర కాదా? ఇందిరాగాంధీ గారు కూడా ఎమర్జెన్సీ సినిమా చూడరు నాయన, ఇప్పుడు మొన్న వచ్చిన సినిమా. ఇందిరాగాంధీ గారు కూడా వీర్ సావర్కర్ గారి చరిత్రను పొగిడిందిరా అయ్యా. ఇప్పుడేం మాట్లాడతారు నాకు చెప్పుండ్రు రాబాయ్, ఇప్పుడేం మాట్లాడతారు నాకు చెప్పుండ్రు. ఇక మీ లెక్క ఇట్లా గడ్డం గీయలే. ఇగో చూడు రీడ నెహ్రూ షేవింగ్ మౌంట్ బ్యాటన్స్, గడ్డం గీసుకుంటా మౌంట్ బ్యాటన్తో ఇట్లా ఉంటుంది ఒక ఫోటో. మౌంట్ బ్యాటన్తో ఆమె ఇట్లా నిలబడి ఉంటుంది, ఇట్లా ఒక ఫోటో గూగుల్లో చూడుర్రి. ఇట్లాంటి పంచాయతీలు చేయలేరా వీర్ సావర్కరు, భగత్ సింగ్? అర్థమైందా? రికమెండేషన్ క్యాండిడేట్లు గారా? నెహ్రూ మర్సీ పిటిషన్ రాయలేదరా? ఒకటి అడుగుతున్నా, నెహ్రూ మర్సీ పిటిషన్ రాయలేదా? అలా నాయన మోతీలాల్ నెహ్రూ అదేదో ఇన్సిడెంట్ అంటారు ఫ్రెండ్స్, నాబా ఇన్సిడెంట్ కొట్టరు గూగుల్లో. నాబా ఇన్సిడెంట్లా జైల్లో వేయంగానే 10 రోజులు వారం రోజుల్లో కూడా తల్లడిల్లిపోయిండు, టైఫాయిడ్ వచ్చింది, అమ్మో నా కొడుకుకి నా జానేజీ గారు గులాబ్ పువ్వుకి అని గులాబ్ జాములు గులగుల పెట్టి కింద ఉరుకొచ్చి మోతీలాల్ నెహ్రూ మర్సీ పిటిషన్ రాసి గులాబ్ పువ్వు అని తీసుకొని పోలే 10 రోజులకే. మళ్ళీ అసుంటిది 6 నెలలు 18 సంవత్సరాల వయసులో కాలాపానికి పోయి ఆ 50 ఏళ్ళ జైలు శిక్షకు అనుభవించనీకే శిక్ష తీసుకున్న వీర్ సావర్కర్ ముంగట ఎంతరా మీ చరిత్ర, ఎంతరా ఆమె లిబరల్ల చరిత్ర. మళ్ళీ నాబాలు ఎందుకో మర్సీ పిటిషన్ రాసాడు మీ గులాబ్ పువ్వుడు, గులాబ్ జాములు కింద గులగుల పెట్టినాయి. దాని మీద కూడా మాట్లాడొద్దు. ఈడ మర్సీ పిటిషన్ రాయలేదా, మౌంట్ బ్యాటన్ గడ్డం గీకలేదా? నెక్స్ట్ ఘట్టం చాలా పెద్దగా పోతుందని చెప్పినా నేను. ఇది ఇలా చరిత్ర మొత్తం చీరుతా అని చెప్పిన ఇలా చాట్ బోట్ని ఇటు జర్మన్ కుక్ ఏమంటాడు, చాట్ బోట్ని బయాజ్ ఉండదు అని చెప్పి మాట్లాడితే వాళ్ళందరికీ చెప్తున్న కాకరి చుంచుర్రి ఈ వీడియోలు చూపెట్టి. ఇప్పుడు చాట్ బోట్ బయాజ్ ఉంటుంది అని చెప్పి ఓపెన్ ఏఐ బాసులు చెప్తున్నారు. సామ్ అల్ట్మాన్, ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ఓపెన్ ఏఐ, సెడ్ that he was not proud of the AI chatbot's political bias but admitted that it would hard to eliminate. చాట్బోట్లు ఈ ఏఐలు పక్షపాత ధోరణి వర్తిస్తాయి, ఎందుకంటే అదొక మెషిన్. అందుకే అది వామపక్షానికి పోతాయి. ఎందుకంటే ఇప్పటిదాకా దేశాలలో నడిపిందంతా ఈ వామపక్షవాదులే. వాళ్ళ ఆర్టికల్సే నడిచినాయి. వాళ్ళ ఆర్టికల్స్ ఎందుకు నడిచినాయి అంటే ఇంటర్నేషనల్ జోకర్లు తయారు చేసినాయి. హార్వర్డ్, స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్డ్, ఈ ఫాడ్లు అన్నీ ఇంటర్నేషనల్ జోకర్లను తయారు చేసినాయి. ఈ ఇంటర్నేషనల్ జోకర్లు అందరూ డివైడ్ అండ్ రూల్ పాలసీ మాట్లాడి దేశాన్ని పరిపాలించాలంటే విభజించే మాట్లాడాలా. పైసకు ఆశపడి పీతిల తువ్వాళ్ళు అద్దుకొని కొట్టుకుంటారు ఆ కొడుకులు. వీళ్ళే ఆర్టికల్స్ రాసిరు కాబట్టి 75 సంవత్సరాలల్లా చిత్రగుప్తు మాట్లాడినవి తిప్పి కొడుతూ 5 వీడియోలు ఉంటే వీళ్ళవి 5 లక్షల వీడియోలు ఉంటాయివా. అప్పుడు ఏఐ ఎవరికంటే తీసుకొని అది మ్యానిపులేట్ చేస్తుందివా. అందుకే ఈ లెఫ్ట్ సిస్టమ్కి ఇంక్లైన్ అయి ఉన్నాయి ఫ్రెండ్స్. ఎలాన్ మాస్క్ అని అన్నాడు గ్రాక్ తయారు చేసినోడే. ఎలాన్ మాస్క్ అని అన్నాడు ట్రైనింగ్ డేటా ఫార్ ది ఏఐ ఏదైతే ఉంటుందో, ఏదైతే ఏఐని మనం తయారు చేసే డేటా ఏదైతే ఉంటుందో అది లెఫ్ట్ లిబరల్ ఐడియాలజీ వైపు ఉంటుంది. ఇది నేనన్న మాట కాదు, చూడుండ్రి మీరు. విచ్ వన్ ఈజ్ లెఫ్ట్ వింగ్ ప్రాపగండా మెషిన్? శామ్ అల్ట్మాన్ అండ్ ఎలాన్ మాస్క్ క్లాష్ ఓవర్ ది ఏఐ బేసిస్ ఆఫ్ చాట్ గ్రాక్ అని చెప్పి మాట్లాడినరు. నేను దీనికంటే ముందు చెప్పిన గ్రాక్ అని అనేది క్షమాపణ చెప్పింది. భారతదేశంలో గ్రాక్ అననే ఈ ఏఐ, ట్విట్టర్ ఏఐ క్షమాపణ చెప్పింది ఎవరికి? వివేక్ అగ్నిహోత్రికి. చూడుండ్రి, గ్రాక్ 3 బేటా ఏమన్నది అట్ వివేక్ అగ్నిహోత్రి. ఐ గ్రాక్ బిల్ట్ బై ది ఎక్స్ ఏఐ owe you and your family a heartfelt apology. Some of my responses on X, including my post on March 18, 2025, listed you among the alleged spreading fake. వివేక్ అగ్నిహోత్రి సినిమాలు తీసి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తాడట. ఏం మజాక్ అవుతుందా? తబ్యత్కి బనాంచుకున్నా ఎవిడెన్స్లు బయటికి తీనా కొడక అని చెప్పి ఏఐని అడిగేసరికి అది క్షమాపణ చెప్పింది గ్రాక్. ఈ ధ్రువరాటి కానీ మీరు నమ్ముతారా ఫ్రెండ్స్? చిల్లర నా కొడుకులు 4 పైసల కోసం నిజాన్ని దాచిపెడతారు. ఆధారాలు మేము ఉంగడ పెట్టినా ఇగో గ్రోక్, ఇది మా వాడు పెద్దగా స్క్రీన్ మీద పెడతాడు. ఇది ఒక పోస్టర్ తయారు చేపిస్తా. గ్రాక్ మీ గ్రాచారం ఇప్పుడు గూస్మాండం బద్దలు చేసింది చిత్రగుప్తి. ఇలా ఇప్పుడు జర్మన్ కుక్క కూడా వస్తాడు. ఇక దగ్గర పడ్డది ఫ్రెండ్స్. మీ ఓపికకు నేను జరా ఇలా పాదాభివందనం చేస్తున్నా. ఈ జర్మన్ కుక్క ఏఐ మ్యానిపులేటెడ్ కాదు అని చెప్పి నేను పుట్టాను అని మాట్లాడతాడు. చూడు, నాకు ఒక గలీజ్ మాట వచ్చింది. మళ్ళీ నా మీద బద్నామీ ఉన్నది, గిరీష్ నువ్వు జర అసభ్యంగా మాట్లాడుతున్నావు ఈ మధ్యాహ్నం. మంటలేస్తే ఏం చేయాలి ఫ్రెండ్స్? మళ్ళీ ఈ చెంప కొడితే ఈ చెంప చూపించే జాతి కాదు మనది. ఓ చెంప కొడితే గడ్డపర దించే జాతి మనది. ఇక చూడండి, ఇప్పుడు ఇది మళ్ళీ నేను అన్న మాట కాదు. మ్యానిపులేటింగ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఆఫ్ ఇంక్రీజింగ్ ప్రొడక్ట్ విజిబిలిటీ. చలో ఇది జర మీకు పెద్దగా అనిపిస్తే,
హౌ డు యూ చేంజ్ ఎ చాట్బాట్స్ మైండ్ అని చెప్పి న్యూయార్క్ టైమ్స్లో వచ్చిన కథ. ఇది వాట్సాప్ యూనివర్సిటీ కాదు రే, గిరీష్ గాన్ వాట్సాప్ యూనివర్సిటీ కాదు. న్యూయార్క్ టైమ్స్లో కెవిన్ రూజ్ అనే వ్యక్తి శాన్ ఫ్రాన్సిస్కోలో సెప్టెంబర్ 5, 2024లో అప్డేట్ చేసిన కథనం, August 30, 2024లో రాసిన కథనం. అది మాట్లాడుతున్నా. హిమబిందు లక్కరాజు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ హార్వర్డ్, వన్ ఆఫ్ ది ఆథర్స్ ఆఫ్ ది రీసెంట్ పేపర్ డెమాన్స్ట్రేటెడ్, ఏమని మాట్లాడిందంటే ద టెక్నాలజీ అండర్పిన్స్ టుడే ఏఐ చాట్బోట్స్ కెన్ బి మ్యానిపులేటెడ్ అని చెప్పి రాసింది. ఎవరు? హిమబిందు లక్కరాజు, న్యూయార్క్ టైమ్స్లో వచ్చిన కథనం. లక్కరాజు ఎక్కువ తరఫ్ అనాన్ కుమార్ వాళ్ళిద్దరు కలిసి ఏమన్నారంటే ఏఐ మోడల్ బిహేవియర్ సీక్రెట్ కోడ్ ఒకటి ఇన్సర్ట్ చేస్తే స్ట్రాటజిక్ టెక్స్ట్ సీక్వెన్స్ని మ్యానిపులేట్ చేయొచ్చు అని చెప్పిండ్రు. ఎస్ఈఓ విజార్డ్స్ కూడా ఏమంటున్నారు అంటే గూగుల్ కూడా అల్గారిథమ్స్ని ట్రికీ చేసి వాడుతుంది కదా, అంటే స్ట్రాటజిక్ కోడ్ ఏదైతే ఉంటుందో దాని టెక్స్ట్ సీక్వెన్స్ని మార్చంగానే అల్గారిథంలు మారుతాయి కదా. సో ఏఐ ఎందుకు మ్యానిపులేట్ చేయలేము అని చెప్పి ఎంతోమంది ఎస్ఈఓలు మాట్లాడారు. గూగులే దానికి ప్రత్యక్ష నిదర్శనం. చాట్బాట్స్ ఎప్పుడు సజెస్టబులే, మళ్ళీ నేనన్నది కాదు, మిస్టర్ రీడిల్ చెప్తున్న మాట. ఏదైతే ఇంటర్నెట్లో బాగా మెమొరైజ్ అవుతుందో, పదే మెమొరైజ్ అవుతుందో, ఆమె పదే మెమొరైజ్ అయిన దాన్ని వీళ్ళు ఒక అల్గారిథం పెట్టి ఆ అల్గారిథంలో నుంచి డేటా తీసుకొని ఇది ఒక డేటా ఫీడ్ అవుతుంది ఏఐకి. అంటే 75 సంవత్సరాల పాటు నువ్వు ఇదే నేర్పినావు కదా. ఆర్ఎస్ఎస్ అనేటోడు ఫ్రీడమ్ స్ట్రగుల్లో లేడు, నరేంద్ర మోడీ కమ్యూనల్ లీడరు, మళ్ళా ధృవరాటిగాడు ఫేక్ న్యూస్ ప్రాపగండా వాడు కదా, మళ్ళీ అదెందుకు మాట్లాడతలేరురా? నేనే స్క్రీన్ షాట్ పెట్టిన హూ ఈజ్ అ ఫుల్ పాలిటీషియన్ ఆఫ్ ఇండియా అని అంటే మళ్ళీ రాహుల్ గాంధీ పేరు చెప్తున్నది. మేము దాన్ని నమ్ముతలేం కదా, మళ్ళీ ఇట్లా చెప్తుంది రా అని చెప్పినాం. ఆయన ఇంటెలెక్చువల్ అయినా నమ్ముతా, ఇప్పటికీ ఈజ్ నాట్ ఎ ఫూల్ అని నమ్ముతా. మళ్ళీ దాన్ని ఏమంటారా? ఇప్పుడు ఏఐని కూడా మ్యానిపులేట్ చేయొచ్చు అని చెప్పిండ్రు. ఏఐని కూడా మ్యానిపులేట్ చేయొచ్చు అని చెప్పిండ్రు. ఇప్పుడు ఏం మాట్లాడతారు నాకు చెప్పండి. వీర్ సావర్కర్ గారిని అన్నారు, వాళ్ళని అన్నారు. ఫ్రెండ్స్, కనిపించిందల్లా నిజం కాదు. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. చరిత్ర ఎప్పుడు నిజం కాదు, నిజం ఉన్నదే చరిత్ర. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? సొల్యూషన్ ఏందనంటే ఫ్రెండ్స్, ఏదైనా గ్రాక్ చెప్పినా, గిరీష్ గారు చెప్పినా, చిత్రగుప్తు చెప్పినా క్రాస్ వెరిఫై చేసుకునే మనస్తత్వం మనకు ఉండాలి. పశువు జాతిలలో అన్నిటికంటే గొప్ప జాతి, ఈ సృష్టిలోనే గొప్ప జాతి మనిషి జాతి. ఆలోచించే కెపాసిటీ ఆ భగవంతుడు మనకిచ్చిండు. వీఆర్ స్మార్ట్ ఇనఫ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ట్రూత్ అండ్ వాట్ ఈస్ ఎ ప్రాపగాండా. ఆలోచిస్తారా లేదా అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.